హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైందూస్ కిచెన్. నేను మీ రాజుబాయిని. ఈరోజు మన ఛానల్లో చేస్తున్నాం డ్రాగన్ చికెన్. అది ఎలా చేయాలో చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఈ డ్రాగన్ చికెన్ కావాల్సిన పదార్థాలు ఏదో ముందుగా చూసేసుకుందాం. బోన్లెస్ చికెన్ 1 kg తీసుకున్నా, ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. కాశ్మీరీ చిల్లీ, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టమాటా కెచప్, సాల్ట్, సోయా సాస్, పెప్పర్ పౌడర్, కార్న్ఫ్లోర్, చాప్డ్ ఆనియన్, ఎగ్, గ్రీన్ చిల్లీ, చాప్డ్ గార్లిక్, లెమన్ అండ్ కరివేపాకు. ముందుగా ఫ్రెండ్స్, ఈ కాశ్మీరీ చిల్లీని ఓ పేస్ట్ చేసుకుందాం. దానికి ముందుగా కాస్తంత వేడి నీళ్ళల్లో ఈ కాశ్మీరీ చిల్లీ ఏదైతే ఉందో దాన్ని నానబెట్టుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. అలాగే మన చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫ్రెండ్స్, చికెన్లో ముందుగా కాస్తంత నిమ్మరసం, అలాగే ఓ 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, ఓ 50 grams కార్న్ఫ్లవర్, ఉప్పు రుచికి సరిపడా, 1 egg. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది బాగా చక్కగా కలుపుకున్నాం. దీన్ని 10 minutes పాటు మ్యారినేట్ చేసుకుందాం. తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, మన ఆయిల్ అయితే బాగా చక్కగా వేడైంది. ఇప్పుడు మనం ఇందులోకి ఇలా చికెన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, ఒకసారి ఇలా చక్కగా కలుపుకుందాం. చూసారు కదండి, మన చికెన్ ఏదైతే ఉందో బాగా మసాలా పట్టేసుకుంది. ఫ్రెండ్స్, చికెన్ అయితే చక్కగా వేగేసింది. ఇప్పుడు దీన్ని ఓ సైడ్ తీసి పెట్టేసి మళ్ళీ ఇంకో రౌండ్ వేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ చికెన్ ఫ్రై లోపు మనము ఇందులో కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. అదే ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా 2 చెంచాలు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి, కాస్తంతని వెండిమిర్చి. ఫ్రెండ్స్, నేను చెప్పానుగా కాశ్మీరీ చిల్లీ తీసుకున్నాను. ఇందులోకి దీన్ని చక్కగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చాప్డ్ గార్లిక్, దీన్ని కూడా ఇలా చక్కగా కలుపుకుందాం. కరివేపాకు ఓ 2 రెమ్మలు వేసుకుందాం. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్. ఫ్రెండ్స్, యాజ్ యూజువల్ క్యాప్సికమ్ చాప్ అయితే మర్చిపోయాను, సో ఇందులోకి యాడ్ చేస్తున్నాను. అలాగే కర్డ్ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని చక్కగా వేయించుకుందాం. ఫ్రెండ్స్, ఆనియన్ అయితే చక్కగా వేగాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే తీసి పెట్టుకున్న కాశ్మీరీ చిల్లీ అయితే పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి యాడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇందులోకి నేను 6 కాశ్మీరీ చిల్లీ వేడి నీళ్ళల్లో వేసుకొని దాన్ని 5 నిమిషాల పాటు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకున్నాను. సో ఈ మిశ్రమాన్ని మనం చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఓ స్పూన్ టమాటా కెచప్, ఓ స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్,
ఒక స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకుందాం. ఒకసారి చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు ఓ స్పూన్ కార్న్ఫ్లోర్ ఓ 50 ml వాటర్తో కలుపుకుంటూ దీంట్లో పోసుకుందాం. ఇది పోయడం వల్ల మన మసాలా ఏదైతే ఉందో చికెన్కి అలాగే అంటుకుపోతుంది. ఫైనల్గా ఓ చిన్న కప్పు పెరుగు అయితే వేసుకుందాం. ఈ పెరుగు కూడా ఫ్రెండ్స్ మన చికెన్ మంచి స్మూత్గా అండ్ జ్యూసీగా చేస్తుంది. ఇప్పుడు బాగా చక్కగా కలుపుకుందాం. ఫ్రెండ్స్ ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సోయా సాస్ మిక్స్ చేసుకొని చికెన్ మసాలా బాగా మిక్స్ అయ్యేటట్టు వేయించుకుందాం. ఫ్రెండ్స్ మన చికెన్ అయితే రెడీ అయింది. ఫైనల్గా కాస్తంత కొరియాండర్ చాప్ చేసింది వేసుకొని సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూసారుగా మన డ్రాగన్ చికెన్ అయితే రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారుగా మన డ్రాగన్ చికెన్ అయితే తయారు చేసింది. మీరు ట్రై చేయండి. అలాగే మన ఛానల్కు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.